మేము ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. ఓకే, ఉంటాను సార్. అలాగే ఎస్ఐ గారు. ఎస్ఐ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గంగ మీద హత్యా ప్రయత్నం జరిగినట్టు అనిపిస్తోంది. కానీ బేకరీలో కూడా ఎలాంటి పొరపాటు జరగలేదని చెప్పారు కదన్నయ్య. మరి విషయం ఎవరు కలిపి ఉంటారు? ఎక్కడ కలిసి ఉంటుంది? మన ఇంట్లో అయితే పొరపాటు జరిగే అవకాశమే లేదు. ఎందుకు లేదు? ఈ మధ్య మన ఇంట్లో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. ఏమంటున్నావు శకుంతల? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అవుతుందిలేండి. ఈ ఇంట్లో నా బలహీనతలు బలంగా చేసుకుని నన్ను నమ్మించి వాళ్ళు మంచిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎలాంటి కుట్రలు చేయడానికైనా వెనకడుగు వేయడం లేదు. శకుంతల, ఇక్కడ గంగ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి మాట్లాడుతున్నావు. సంబంధం లేకుండా మాట్లాడకు. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. సూటిగా చెప్పడానికి ఏముందండి? గంగలో బానును చూసుకోవడాన్ని కొందరు అవకాశంగా తీసుకుని వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ గంగ ద్వారా నాకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. నాకది నచ్చడం లేదు. నువ్వెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. అయినా గంగ పట్ల బాధ్యతగా ఉండడం వల్ల నీ దృష్టిలో మంచి అనిపించుకోవచ్చు అనేంత నేరో మైండెడ్గా రుద్ర ఎప్పుడూ ఆలోచించాడు. ఆలోచనలు, ఉద్దేశాలు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకొస్తాయి? అయినా ఆ ప్రమాదాలు, హత్యాయత్నాలు కల్పించినవి కావు అని గ్యారంటీ ఉందా?